పక్షపాతం లేని ఒక విప్లవాన్ని ఆయన గారు తీసుకొచ్చారు. ఇవాళ కేవలం మనం చూస్తాం ఆఫ్ఘనిస్తాన్పై, ఇరాక్పై, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన స్వాతంత్రోద్యమ ఉద్యమంపై, శ్రీలంకలో జరుగుతున్న మరి మారణకాండాలను ఒకవేళ తీసినట్లయితే వేలు కాదు లక్షల్లో సంఖ్య చేరిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు, ఎప్పుడైతే యుద్ధంలో మీరుంటారో ఓ ఇస్లామీ సైనికులారా, మీరు యుద్ధంలో ముందుకెళ్ళేటప్పుడు వృద్ధులపై ఎంత మాత్రం అటాక్ చేయకూడదు, చిన్నపిల్లల్ని ఎంత మాత్రం హింసించకూడదు, మహిళలపై మీరు చెయ్యెత్తకండి, ఎక్కడైతే పండే పంటలు ఉంటాయో వాటిని నాశనం చేయకండి, నిలువెత్తుగా ఉండే చెట్టులను ఎంత మాత్రం నరకకండి, ఎవరైతే ధర్మ ఆచారాలు పాటించే వ్యక్తులు ఉంటారో వారిపై ఎంత మాత్రం మీరు మీ చెయ్యిని చేసుకోకండి. ఎప్పుడు ఇస్తున్నారు ఈ విషయాలు? ఎప్పుడైతే యుద్ధం జరుగుతూ ఉందో, యుద్ధం జరిగే పరిస్థితుల్లోనే ప్రవక్త ముహమ్మద్ శాంతికి సంబంధించిన ఈ విషయాలు బోధించడం జరిగింది. మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్కు అరబ్ వారు మక్కా నగరం నుండి తరిమేస్తారు. ఎందుకు తరుముతారు? నీవు ఒక నైతిక విప్లవం కోసం ఇక్కడ పోరాడుతున్నావు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని మక్కా నగరం నుండి తరిమేసిన తర్వాత మొహమ్మద్ ప్రవక్త 8 సంవత్సరాలకు మళ్ళీ ఆ మక్కా నగరాన్ని విజయం పొందుతారు. అంటే తిరిగి వస్తారు, ఒక విక్టోరియన్గా విక్టరీ పొంది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మహాప్రవక్త ఆ సందర్భంలో ఏం చేయాలండి? ఏ వ్యక్తి అయితే ఆయన్ని కొట్టాడో ఆయన కొట్టాలి, ఎవరైతే ఆయన్ని తిట్టాడో ఆయన తిట్టాలి, ఎవరైతే ఆయన్ని హింసించాడో ఆయన్ని హింసించాలి. కానీ ప్రవక్త ముహమ్మద్ అలా చేయలేదే. ఏం చేశారు? ఎవరైతే నన్ను తిట్టాడో అతన్ని కూడా ఇవాళ ఏం చేశాను? మాఫ్ చేసేసాను, క్షమించేశాను. ఎవరైతే నన్ను కొట్టాడో అతన్ని క్షమించాను. ఎవరైతే అబూ సుఫియాన్ ఇంట్లో తన తలను దాచుకుంటాడో అతన్ని నేను మన్నించి వేశాను. మహాశైలారా, ఇవి ఏ వ్యక్తి పలుకుతున్నాడు? ఎవరినైతే తరిమించి అక్కడి నుండి తరలించారో ఆ వ్యక్తి ఒక వంటపై కూర్చొని విజయ గర్వం కాకుండా చాలా వినమ్రంగా తన తలను వంటే భుజానికి తగిలేటట్లు, వంటే ఆ ఖజాని తగిలేటట్టు తన తలను వంచి మక్కా నగరంలో ప్రవేశించడం జరిగింది.